రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులుగా శ్రీ రమేష్ యాదవ్ నియమించడం చాలా సంతోషం. తెలియజేసుకుంటూ ఆయన నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రెడ్డి గారి 15వ వర్ధంతి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క గుండెల్లో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనం చూస్తే ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఉచిత వైద్యం కల్పించాలనేసి ఆరోగ్యశ్రీ పథకం నిర్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా 108 అంబులెన్స్, ఈరోజు ఏ సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా క్యూఏ అని అంబులెన్స్ వచ్చి మన హాస్పిటల్ తీసుకుపోతున్న అంబులెన్స్ సృష్టికర్త డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన ఎప్పుడు మన మధ్యలో మన మనసులో ఉంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే బాటలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే ఈరోజు నాకు వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్దల సమక్షంలో పార్టీ ఆఫీస్కి వచ్చి నేను బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా బీసీలందరినీ ఒక దాటికి తీసుకొచ్చి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్దపీట వేశారు, ఎన్ని పదవులు ఇచ్చారు, అందులో ముఖ్యంగా నిదర్శనం నేనే. కడప జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన ఏకైక వ్యక్తిని నేను. అందులో భాగంగానే టీటీడీ బోర్డు మెంబర్ ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వని విధంగా యానాదయ్యకు, నాయన్ బ్రాహ్మణి యానాదయ్య గారికి టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి బీసీలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరిగి బీసీలందరినీ దగ్గర తీసుకొచ్చి 2029కి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి బీసీలను ఖచ్చితంగా వెన్నంటూ ఉండి నడిపిస్తామనేసి ఈ మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేయడం. థ్యాంక్ యూ.